హలో అందరికీ. శ్రీమాత్రే నమః. నిన్న శ్రావణ శుక్రవారం రెండో వారం గదా! నేను పూజ ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తున్నాననమాట. నేను ఫస్ట్ చెప్తాను గదా! ప్రతిసారి గడపకు పూజ చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటాననమాట. పొద్దున్నే లేసి అన్నీ సరి చేసుకొని గడపకి పసుపు రాసి బొట్టు పెట్టుకొని గడపకు అలంకరించుకున్న తర్వాత గడపకు దీపం పెట్టిన తర్వాతనే పూజ చేసుకుంటాను. తర్వాత తులసమ్మకు పూజ చేసుకొని అన్నీ ఇగ వంటలు చేసుకుంటాననమాట. వంట నైవేద్యాలు చేసుకోవాలి కదా అమ్మవారి కోసము. వడపప్పు, సలిమిడి, పానకం, పాయసం, పాలు, శనగలు, పూర్ణాలు, అల్లం వడలు చేశాననమాట అమ్మవారి కోసము. మామూలు మార్నింగ్ పూట ఇంట్లో రెగ్యులర్ పూజ చేసేసుకున్నాను. దాని తర్వాత ఇట్లా నేను నైవేద్యం పెట్టడం కోసమని పూజా రూమ్‌లో ఇట్లా ముందుకనుకునేలాగా చేసుకున్నాననమాట. అక్కడ ఒక మంచి క్లాత్ వేసేసుకొని ముగ్గు వేసుకున్నాను. ముగ్గు వేసుకున్నప్పుడు ప్రతిసారి ఎప్పుడైనా కూడా మీరు 4 పక్కల కూడా బందన వేయాలనమాట. నేను మొన్న సునీత దగ్గర తీసుకున్న దాంట్లో డెకరేషన్ చేసి అది చూపిస్తాను. నేను తామర పువ్వు తీసుకొచ్చుకున్నాను. మల్లెలు, చామంతులు, గులాబీలు, తులసి దళాలతో అర్చన చేసుకుందామనేసి ఇవేమో అభిషేకం కోసం నీళ్ళు, పాలు, పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, గంధం నీళ్ళు, పూల నీళ్ళనమాట. ఇవన్నీ అభిషేకం కోసము. కామాక్షి దీపాన్ని ఇలా అలంకరించుకున్నాననమాట. ఫస్ట్ దీపం పెట్టుకొని జ్యోతి పరబ్రహ్మ అనేసుకొని దీపం వెలిగించుకొని అక్షంతులు వేస్తాం కదా, దీపాలకి అక్షంతులు వేసి పూలు పెట్టేసి నేను పూజ స్టార్ట్ చేసుకున్నానమాట. ఫస్ట్ అభిషేకం చేసుకున్నాను. ఫస్ట్ నీళ్ళతో అభిషేకం చేసుకున్నాను. తర్వాత పాలతో, తర్వాత పసుపు నీళ్ళతో, తర్వాత కుంకుమ నీళ్ళతో, తర్వాత గంధం నీళ్ళతో, తర్వాత పూలు, అక్షంతులు అలా ఉంటాయి కదా, ఆ నీళ్ళతో చేసుకున్నాను. ఇవన్నీ మనం ముందుగానే సరిచేసి పెట్టుకున్నామనుకో మనకి ఈజీగా ఉంటుంది. పూజ చేసుకున్నప్పుడు ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. ఇవన్నీ నేను ఇలా ముందుగానే సరిచేసి పెట్టుకున్నా కాబట్టి నాది ఫాస్ట్‌గా పూజ అయిపోతుంది. దాని తర్వాత అమ్మవారిని మంచిగా నీళ్ళతో కడిగేసుకొని శుభ్రంగా తుడిచేసి ఇలా బొట్టు పెట్టి అమ్మవారిని అలంకరించుకున్నాననమాట. అమ్మవారికి ఎప్పుడూ నేను ఒక గొలుసు, నల్ల పూసలు వేసుంచుతాననమాట. ఇలా నేను మొన్న తీసుకున్న దాంట్లో ఇలా అలంకరించుకున్నాను. అమ్మవారిని ఆర్టిఫిషియల్ పూలగా కన్నా తామర పువ్వులో కూర్చోపెట్టాలని ఈసారి అనుకున్నాననమాట. అలాగే కూర్చోపెట్టుకున్నాను నేను. చుట్టూ అన్నీ ఇలా పెట్టుకున్నాననమాట. పసుపు, కుంకుమ, చిట్టి గాజులు, గోమతి చక్రాలు, తామర గింజలు, గవ్వలు, గురిగింజలు, వెండి కాయిన్స్, గోల్డ్ కాయిన్స్, అలా శంకు ఒకటి, పువ్వులు అన్నీ పెట్టుకొని ఇలా అలంకరించుకున్నాననమాట నేను అమ్మవారిని. అమ్మవారికి ఇలా నా దగ్గరున్న గొలుసులు వేసేసుకొని, ఆ దీపం వెలుగుల్లో అమ్మవారు ఎంత బాగున్నారు కదా! ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ పసుపు, కుంకుమ, అక్షంతులు, గంధంతో అమ్మవారికి పూజ చేసుకొని అష్టోత్తరాలు చదువుకున్నాననమాట. అష్టోత్తరాలతో ఫస్టు కుంకుమ పూజ చేసుకున్నాను. తర్వాత రకరకాల పూలున్నాయి కదా, పూలన్నిటితో కూడా అష్టోత్తరాలు చదువుకుంటూ అమ్మవారికి అన్ని పూలు అలంకరించాననమాట. అమ్మవారికి తులసి దళాలు కూడా ఇష్టం కాబట్టి తులసి దళాలతో కూడా పూజ చేసుకున్నాను. మల్లె పూలు తీసుకొచ్చుకున్నాను. నాకు కదంబం పువ్వుతో పూజ చేసుకోవాలని చాలా కోరికగా ఉంది. అమ్మవారు ఈ ఒక్క వారమైన కదంబం పువ్వు దొరికిస్తదా చూద్దామండి. ఇలా పూజ చేసుకున్నాననమాట. తర్వాత మనము ధూపం వెలిగిస్తే ఇష్టం అమ్మవారికి కానీ, ఏ దేవుళ్ళకి కానీ ధూపం ఇష్టం. దీప నైవేద్యం అంటారు కదా! అలాగనమాట. కొబ్బరికాయ కొట్టి నేను చేసిన నైవేద్యాలన్నీ కూడా పెట్టుకున్నాను. నేను తాంబూలం అమ్మవారి కోసం తమలపాకు, గాజులు, శనగలు, పండు, పూలు, పసుపు, కుంకుమ పెట్టాను. నేను ఇందులో 2 శారీస్ పెట్టుకున్నాననమాట. ఒకటి అమ్మవారికి, ఒకటి నాకు అన్నట్టుగా. నేను సాయంత్రం పూట ఆ శారీ కట్టుకోవచ్చని యేసుకొని, అలా అమ్మవారికి తాంబూలం ఇచ్చాను. ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకున్నమ్మ వాయనం, ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకున్నమ్మ వాయనం అంటాం కదా! అట్లా నేను మొన్న మీకు చెప్పాను కదా, ఇయర్ రింగ్స్ తీసుకున్నాను కదా! అవి కూడా అమ్మవారి దగ్గర పెట్టుకొని పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకున్నామనమాట. మనం ఏదన్నా ఐటెమ్ తీసుకున్నప్పుడు ఇలా అమ్మవారి దగ్గర, దేవుళ్ళ దగ్గర పెట్టి ఒక్కసారి పూజ చేసుకుంటే మంచిగుంటది. తర్వాత మంచిగా హారతి ఇచ్చుకున్నాను అమ్మవారికి.
నేను ఆల్రెడీ పూజ చేసేసుకున్నా కాబట్టి అమ్మవారి దాకానే హారతి ఇచ్చుకున్నాననమాట. ఇలా కర్పూర హారతి, తర్వాత నేను ఇది తీసుకున్నాను కానీ నాకు ముత్యాలు దొరకలేదు. మామూలుగా ఆహ్, నేతి హారతి ఇచ్చాననమాట. చుట్టూ పూలు వేసేసుకున్నాను. పూలతో ఇలా హారతి ఇచ్చాననమాట. నా పూజ ఇలా పూర్తయిందనమాట. అమ్మవారి కోసం నేనిలా పూజ చేశాను. నా పూజా విధానం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదన్నా తప్పున్నా చెప్పండి. నాకు కొంచెం పూజలంటే చాలా ఇష్టం. అందుకనే నేను ప్రతిసారి ఇలా పూజలు చేసుకుంటాననమాట. ఇది రెండో వారం కదా! మూడో వారం శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చేసుకుందాము. నా పూజా విధానం నచ్చిందా? ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి.